తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఎల్లుండి నుంచి ఆగస్టు 6 వరకు చేయబోతున్న ఈ పాదయాత్ర 7 రోజులు 6 నియోజకవర్గాల్లో సాగబోతుంది. పరిగి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం కవర్ చేయబోతున్నారు మీనాక్షి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, ప్రజలతో మమేకం కావడం, పార్టీలో కొత్త పాత నాయకుల మధ్య సమన్వయాన్ని కల్పించడం, ప్రభుత్వ విధానాలు పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగబోతుంది. పరిగి, ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధనపేట సెగ్మెంట్స్ లో మీనాక్షి పాదయాత్ర చేయబోతున్నారు. ఇక ఈ యాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్ వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, శ్రమదానం కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఆగస్టు 1న ఉదయం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఆందోళన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. ఇక ఆగస్టు 2న ఉదయం శ్రమదానం, కార్యకర్తలతో సమావేశం, సాయంత్రం ఆరుమూరులో పాదయాత్ర ఉండబోతుంది. ఆగస్టు 3న ఉదయం శ్రమదానం, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఖానాపూర్లో పాదయాత్ర చేయబోతున్నారు. ఇక ఆగస్టు 4న ఉదయం శ్రమదానం అనంతరం కార్యకర్తలు, నాయకులతో సమావేశం, అదే రోజు సాయంత్రం చొప్పదండిలో పాదయాత్ర చేసి రాత్రి అక్కడే ఉంటారు మీనాక్షి. ఇక మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఝాన్సీ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏ ఇన్ఛార్జి లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఈసారి ఖచ్చితంగా పాదయాత్ర చేయాలి, గ్రౌండ్ స్థాయిలోకి వెళ్లాలని చెప్పేసి భావించారు. గతంలో వచ్చిన ఇన్ఛార్జీలు దాదాపు అంటే కొన్ని జిల్లాల్లో పర్యటన చేసినప్పటికీ కూడా ఈ స్థాయిలో ఎవరు చేయలేదని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఎల్లుండి నుంచి ఈ పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఇప్పటికే పీసీసీ కూడా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా వివరించడం జరిగింది. మొత్తం మొదటి విడత వాస్తవానికి ఉమ్మడి జిల్లాల వారిగా ఒక్కొక్క నియోజకవర్గం మొత్తం మీద అక్కడ పాదయాత్ర చేసి అక్కడ నేతలతోటి శ్రమదానం చేయడంతో పాటు అక్కడ పార్టీకి సంబంధించిన స్ట్రెంథెన్ చేయడం కోసం ఆ నేతలతోటి అంతా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి భావించారు. అంతే అందులో భాగంగా మొదటి విడతగా దాదాపు ఒక వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లాల వారిగా కూడా పర్యటన చేయాలని చెప్పేసి ఇప్పటికే 6 నియోజకవర్గాలను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. 6 నియోజకవర్గాలకు సంబంధించి కూడా నిన్న పీసీసీ దానికి సంబంధించి కూడా షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎల్లుండి నుంచి అంటే ఆగస్టు 31 నుంచి కూడా రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పాదయాత్ర స్టార్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలో పరిగి నియోజకవర్గంలో ఎల్లుండి 31న అక్కడికి పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఆగస్టు 1న శ్రమదానం చేస్తారు. ఆ విధంగా మొత్తం మీద అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాల వారిగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆందోళన నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఈ ఆందోళన నియోజకవర్గం మంత్రి దామోదర ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని కూడా సెలెక్ట్ చేసుకుని అక్కడ పాదయాత్ర చేసి అక్కడ శ్రమదానం చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో కూడా 2 రకాలుగా పాదయాత్ర చేసి శ్రమదానం చేసిన తర్వాత నేతలతోటి కూడా ముఖాముఖి నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ స్థాయిలో సంబంధించి ముఖ్యంగా ఈ పాదయాత్ర కానీ శ్రమదానం పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం అయితే ఒక రీజన్ చెప్తున్నారు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో మంచి రిజల్ట్ రావాలి, దాదాపు 90% యాక్యురేట్ విజయం సాధించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక టార్గెట్ పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వాటిని సక్సెస్ రేట్తో పాటు ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు పార్టీకి సంబంధించిన కొన్ని కమిటీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి డీసీసీ అధ్యక్షుల ఎంపిక కానీ మిగతా సంబంధించిన కమిటీలు కానీ అదేవిధంగా ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు వేయాలని చెప్పేసి గత కొంతకాలంగా చాలా వరకు దీన్ని ఎక్సర్సైజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఉమ్మడి జిల్లాల వారిగా ఒక ఇన్ఛార్జ్లను వేయడం జరిగింది. వారు కూడా దీనికి సంబంధించి పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసి కూడా కమిటీకి సంబంధించిన వాటిని పేర్లను కూడా ఇచ్చారు. కాబట్టి వీటినన్నిటి కూడా దిశానిర్దేశం అంటే వాటిని సెలెక్ట్ చేసిన వాటిలో కానీ ఏమన్నా మార్పులు చేర్పులా ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది గ్రౌండ్ స్థాయిలో నేతలతోటి నేరుగా ముఖాముఖి చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భావిస్తారు. సో నేపథ్యంలో మొత్తం మీద పార్టీకి ఎవరైతే పనిచేశారో వారికి పదవులు కట్టబెట్టాలనే ఒక ఆలోచన అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కానీ అదేవిధంగా మెంబర్స్ కానీ సంబంధించి కొన్ని దేవాదాయ కమిటీలలో కూడా మెంబర్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా సెలక్షన్ చేసేందుకు పార్టీకి కష్టపడిన వారికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. సో మొత్తం మీద ఇట్లా ఉమ్మడి జిల్లాల వారిగా ఒక్కొక్క నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన తర్వాత ఆ నేతలతోటి ఆ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న నేతలందరినీ కూడా పిలిపించుకుని అక్కడే మాట్లాడి ఎవరెవరికి ఇంకా ఎలాంటి పదవులు ఇవ్వాలనే దానిపైన కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తం మీద మొదటి విడతలో సంబంధించి చూసినట్లయితే పరిగి కానీ అదేవిధంగా ఆందోల్, ఆర్మూర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించి చొప్పదండి, వర్ధనపేట నియోజకవర్గాలను కూడా సెలెక్ట్ చేశారు. కాబట్టి సో మొత్తం మీద ఈ 6 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొదటి విడతలో పాదయాత్ర చేసి అక్కడ పరిస్థితులను తెలుసుకొని పార్టీకి సంబంధించిన వాటిపైన కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఝాన్సీ. రైట్, థాంక్యూ ప్రతాప్.